ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. మొత్తం 45 అంశాలతో కేబినెట్ ఎజెండా నిర్ణయించారు. కేబినెట్ జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించిన వార్త తెలియడంతో మంత్రిమండలి సంతాపం తెలిపింది. 2 నిమిషాల పాటు కేబినెట్ మీటింగ్లో మంత్రులు మౌనం పాటించారు. కేబినెట్ మీటింగ్లో 45 అంశాలపై చర్చ జరగనుంది. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతను ఆమోదించనున్నారు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పథకాల అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే పెన్షన్ 3000కు పెంచే అవకాశం ఉంది. సామాజిక పెన్షన్లను 2750 నుంచి 3000 రూపాయల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టు DPRకు ఆమోదం తెలపనుంది కేబినెట్. కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు. రెహానా, శ్రావణి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షన ఏపీ కేబినెట్ కొనసాగుతుంది. 3 గంటలకు నుంచి ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ కేబినెట్ భేటీలో 45 అంశాలకు సంబంధించిన ఎజెండా మీద కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే పలు కీలకమైన అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు మనకున్న సమాచారం. ఒకటి, మిజాంగ్ తుఫానుకు సంబంధించి ఏవైతే పంట నష్టం జరిగిందో దానికి పంట నష్టానికి సంబంధించిన నిధులు విడుదలకు సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. ఇక మరొక కీలకమైన అంశం చూసుకున్నట్లయితే రేపు జనవరి 1వ తేదీ నుంచి ఈ పెన్షన్లను 2750 రూపాయలు ఏదైతే ప్రస్తుతం పెన్షన్ ఉందో దీన్ని 3000 రూపాయలకు పెంచుతూ కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం అందుతుంది. ఇప్పుడు దీనివల్ల ఈ పెంపు వల్ల దాదాపు 65 లక్షల మందికి బెనిఫిట్ అవుతుంది. ప్రభుత్వం మీద 200 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే నెలకు 1800 కోట్ల రూపాయల పెన్షన్ల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇప్పుడు జరిగిన ఈ పెంపు వల్ల 2000 కోట్ల రూపాయల పెన్షన్ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఇది గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ పెంపుదల చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే జనవరి నెలలో అమలు చేయనున్న ఆసరా పథకం, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన ఆ పథకాల అమలుకు సంబంధించి కూడా ఆమోద ముద్ర వేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇక విశాఖలో లైట్ మెట్రోకు సంబంధించిన DPR కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు మనకున్న సమాచారం. ఇక మరొక అంశం మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీకి సంబంధించి 25 లక్షల రూపాయల వరకు కవరేజ్ ని పెంచుతూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అంటే ఎవరికైనా సరే 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వ్యాధి వచ్చినా ప్రభుత్వం నుంచి ఉచితంగా వాళ్ళకి చికిత్స అందిస్తారు. దీనివల్ల కోటి మందికి పైగా బెనిఫిట్ అవుతారు. ఇక 18వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కార్డులకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునుంది. ఆరోగ్యశ్రీకి సంబంధించిన విధి విధానాల్లో కూడా కొత్త మార్పులు తీసుకురానున్నారు. 19వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి సంబంధించి ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుత కేబినెట్ లో మనం చూసుకున్నట్లయితే ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. ఇక కుల ఆదాయ ధృవీకరణ పత్రాలకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఉన్న కుల ధృవీకరణ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికెట్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్లకు సంబంధించి కొంత టైం లిమిట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ప్రతిసారి రెన్యువల్ చేసుకునే అవసరం లేకుండా దానికి సంబంధించి కొన్ని కీలకమైన సంస్కరణల దిశగా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. దీనివల్ల స్టూడెంట్స్ కి, అదేవిధంగా ఎవరైతే ఉపాధి పొందుతా ఉన్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికెట్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిసారి ఇబ్బంది పడకుండా సరళీకరమైన విధానం ద్వారా తీసుకొచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు సంబంధించి కూడా ఒక ప్రస్తుతం కేబినెట్ లో ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తుంది. మరికొన్ని అపాయింట్మెంట్లకు సంబంధించి కొన్ని చోట్ల కొన్ని శాఖలకు సంబంధించి నియామకాలు, అదేవిధంగా కొన్ని భూ కేటాయింపులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. శ్రావణి, ఇక కేబినెట్ ఎజెండా పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఏదైతే పార్టీ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశంగా ఉన్న నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు, మంత్రులకు సంబంధించి స్థానచలనం, ఒక సెగ్మెంట్ నుంచి మరో సెగ్మెంట్ కి స్థానచలనం, అదేవిధంగా కొన్ని చోట్ల కొంతమందికి బదులు కొత్త వాళ్ళని తెర మీదకి రావడం, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఆఫ్ ద రికార్డ్ ఎజెండా అయిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గర ఇవన్నీ చర్చకు వచ్చే లేదంటే మంత్రులు ప్రస్తావించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక మరొక కీలక పరిణామం, కేబినెట్ జరుగుతుండగానే ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా టోటల్ మొత్తంగా కేబినెట్ 2 నిమిషాల పాటు మౌనం పాటించి షేక్ సాబ్జీకి నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఇంకా కేబినెట్ కొనసాగుతోంది. ఈ కేబినెట్ లో తీసుకున్న తుది నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు మరి కాసేపట్లో మరింత స్పష్టత వస్తుంది. శ్రావణి. రైట్ రెహానా, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.